తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు అమెరికా ఎన్నికలు చాలా ఘాటైన వార్తలను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా ట్రంప్, బైడెన్ మధ్యన ఉన్న పోటీలో బైడెన్ తప్పుకోవడంతో ఇప్పుడు కమలా హారిస్ రంగంలోకి వచ్చారు. ఇప్పుడు నేను అంటే ఇద్దరు ముసలాళ్ళ మధ్య పోటీ పెట్టుకుని ట్రంప్ ఏంటంటే బైడెన్ కంటే నేను కుర్రాడిని అని చెప్పారు. కానీ ఆయన కంటే ఇప్పుడు ఏజ్ అంటే కేవలం 59 ఇయర్స్. అంటే షీ ఈజ్ ద యంగెస్ట్. అంతేకాకుండా యంగెస్టే కాకుండా నల్ల జాతి నుంచి లేదా భారతీయ సంతతి నుంచి మొదటి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు అంతా పేట్రియార్కీ పితృస్వామ్య వ్యవస్థ అమెరికాలో ఉన్న చోట్ల ఇన్నేళ్ళైనా సరే ఇంత డెమోక్రటిక్ కంట్రీలో ఇప్పటివరకు ఒక మహిళా అధ్యక్షురాలు కాకపోవడం అనేది దాని మీద విమర్శలు ఉన్నాయి. ఇంక ఇదేం డెమోక్రసీ అని కూడా అంటున్నారు. ఇట్లా ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఇప్పుడు డెమోక్రాట్స్ ఇప్పుడు కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోటీ అనేది ట్రంప్ కి కమలా హారిస్ కి మధ్య జరుగుతుంది. మామూలు పాపులారిటీ రేటింగ్స్ లో కూడా ఆమె ట్రంప్ ని అధిగమించారు. అసలు ఇప్పుడు ఎన్నికలకు సంబంధించిన విశేషాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అమెరికాలో అనే దాన్ని మనం డాక్టర్ వివేలన్ శాస్త్రి గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. అదే ఇప్పుడు అంతా కూడా అమెరికా ఎన్నికల వేడి బాగా హీట్ అందుకుందండి. అంటే ఎన్నికల వేడి బాగా పతాక స్థాయికి చేరింది. అంటే ట్రంప్ రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. అనుకోకుండా అనూహ్యంగా కమలా హారిస్ కి డిఫరెంట్ సెక్షన్స్ నుంచి మద్దతు వస్తుంది. అంటే బ్రీఫ్ గా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పండి. అమెరికన్ ఎలక్షన్ సినారియో సత్యనారాయణ గారు మనం ఏ విధంగా చూద్దాం అంటే, బిఫోర్ June 27th, ఆఫ్టర్ June 27th అని రెండు విధాలుగా విభజిద్దాం అనమాట. బిఫోర్ June 27th చూసినట్లయితే మనం ఫంబుల్ అయిన బైడెన్, డిజాస్ట్రస్ డిబేట్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా యాడ్ అయ్యి అతని రేటింగ్స్ తగ్గిపోతూ వచ్చాయి. అదేవిధంగా న్యాచురల్ చాయిస్ కింద డొనాల్డ్ ట్రంప్ పైకి రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి అన్నమాట. అదే నేపథ్యంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం కూడా అతనికి సడన్ గా రేటింగ్స్ బాగా పెంచేసింది, అతని యొక్క ఛాన్సెస్ కూడా బాగా పెంచింది. అయితే 21st తర్వాత, July 21st తర్వాత ఎప్పుడైతే బైడెన్ ఏ ప్రెషర్ అయితే వస్తుందో తనని దిగిపోమని చెప్పి, ఎందుచేతనంటే తన ఏజ్ ఫిట్ కావట్లేదు, ప్లస్ మెంటల్ స్టేటస్ ఫిట్ కావట్లేదు అనేటువంటి రిపోర్ట్స్ రావడంతో ఈవెన్ డెమోక్రటిక్ పార్టీలో ఉన్న పెద్దలు కూడా అతన్ని పోటీ నుంచి తప్పుకోమని ఎప్పుడైతే అడిగారో అతను కూడా ఆ విధంగా ఒప్పుకుని, డాక్టర్ సలహా మేరకు తప్పుకుని కమలా హారిస్ పేరు ఎప్పుడైతే ఎండోర్స్ చేశాడో డెమోక్రటిక్ క్యాండిడేట్ కింద, అప్పటి నుంచి కూడా మళ్ళీ సిచ్యువేషన్ రివర్స్ అవుతూ వచ్చింది. వరకు ట్రంప్ విజయం సాధించినట్టే అని అనుకున్న వాళ్ళంతా కూడా కమలా హారిస్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది. ఇప్పుడు మనం పాపులారిటీ రేటింగ్స్ చూసినట్లయితే యాక్చువల్ గా డొనాల్డ్ ట్రంప్ కి, కమలా హారిస్ కి మీడియన్ లో, మీడియన్ హై అని చెప్పి మనం ఒక రేంజ్ పెట్టుకున్నట్లయితే వీళ్ళిద్దరు రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే, వీళ్ళిద్దరు రేటింగ్స్ కూడా 43 నుంచి 50 మధ్యలో ఆసిలేట్ అవుతూ వస్తున్నాయి అనమాట. వీళ్ళిద్దరు కూడా కరెక్ట్ 46 లో ఉన్నారు. అంటే ట్రంప్ కి 46 రేటింగ్ ఉంది మీడియన్ రేటింగ్, కమలా హారిస్ కూడా మీడియన్ రేటింగ్ 46 ఉంది. అంటే ఒక టైంలో బైడెన్ కి రేటింగ్స్ పడిపోయి డెమోక్రాట్స్ వల్ల కాదు, డెమోక్రాట్స్ ఓడిపోతున్నారు అనుకున్న టైంలో ఈ కమలా హారిస్ క్యాండిడేట్స్ ముందుకు రావడం మూలంగా కమలా హారిస్ బాగా ఇప్పుడు రేటింగ్స్ పెంచుకుని ట్రంప్ తో సరి సమానంగా తన రేటింగ్స్ ఉండడంతో ఆమె కూడా ఒక విన్నింగ్ క్యాండిడేట్ కింద మారడం అనేటువంటిది జరిగిందండి. అయితే అంటే బైడెన్ మధ్యలో ఒక చాలా ట్రిక్స్ ప్లే చేశాడు. అంటే ఇప్పుడు ఆయన మీద హత్యాయత్నం జరగటం కూడా ఇక్కడ మనకి జగన్ మీద కత్తి ప్రయోగం లాంటిదని కొంతమంది అంటున్నారు, కొంతమంది స్టేట్ టెర్రరిజం అంటున్నారు. అంటే ఇది జరగటం వల్ల సడన్ గా ఆయనకి పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు ఆ పాపులారిటీ ఎందుకు డౌన్ అయిపోయింది అంటారు? అంటే ఎందుకంటే ఒక క్యాండిడేట్ మీద హత్యా ప్రయత్నం జరగటం అనేది సానుభూతి కలిగించడానికి అంతకంటే ఇంకా వేరే అంటే పరాకాష్ట. ఇంకా మరి అది ఎందుకని అది కూడా పనిచేయలేదంటారు? అంటే థామస్ క్రూక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ట్రంప్ మీద హత్యాయత్నం చేశాడో, చేయబోయాడో, అంటే అసాసినేషన్ కి ఆ బుల్లెట్స్ ని విడుదల చేశాడో తన రైఫిల్ ద్వారా, ఆ వ్యక్తి బేసికల్ గా రకరకాల కథనాల ప్రకారం, అమెరికా నుంచి వచ్చే రకరకాల కథనాల ప్రకారం యాక్చువల్ గా సిఐఏ ఏజెంట్ అని చెప్పి
లేకపోతే FBI ప్లాన్ చేసిన ఏజెంట్ అని చెప్పి ఈ విధంగా రకరకాల కథనాలు వస్తున్నాయి. అంటే స్టేట్ స్పాన్సర్డ్ హత్యాయత్నం అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అది అంత నేరోగా క్రాస్ అవ్వడం ఏంటి, పైగా ఏమీ దెబ్బ తగలకుండా ట్రంప్ ఏ విధంగా తప్పించుకోగలిగాడు అదే టైంకి అనేటువంటి సస్పిషన్ లేవదీసి అతనే ఒకవేళ ఒక వ్యక్తిని ప్లాన్ చేయించాడేమో, అంచేతనే ఆ వ్యక్తిని సీక్రెట్ సర్వీసెస్ వెంటనే చంపేసాయి ఇంకేమీ ఎవిడెన్స్ లేకుండా అని చెప్పేసేసి ఒక స్కూల్ ఆఫ్ థాట్ కూడా నడుస్తుంది. అంటే అక్కడ రెండు విధాలుగా అంటున్నారు. ఒకళ్ళు ఏమంటున్నారంటే ట్రంప్ చేసుకున్న స్వయంకృత స్టేజ్ మేనేజర్ షో అని చెప్పి కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ స్పాన్సర్డ్ FBI లేకపోతే CIA వాళ్ళు చేసిన చర్యగా వాళ్ళు వర్ణిస్తూ వచ్చారు. అయితే ఫ్యాక్ట్ అనేటువంటిది భగవంతుడి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం గుర్తు చేస్తానండి. మొన్న జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ లో కూడా పోయినసారి కోడికత్తి, ఈసారి ఏదో గులకరాయో లేదంటే ఒక రాయి ఆయన మీదకి వచ్చింది. ఆయన మీదకి వచ్చిన రాయి మళ్ళీ తిరిగి అక్కడ ఉన్న ఇంకో మినిస్టర్ ఆయన శ్రీనివాస్ మీదకి పడింది. అంటే ఇట్లా కూడా చేశారు, కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకనో కోడికత్తి ప్రయోగం అనేది అమెరికాలో ఇక్కడ 2 చోట్ల కూడా ఇక్కడ కోడికత్తి ప్రయోగం మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఏపీ అమెరికాలో ఫెయిల్ అయినట్టుంది. ఇంప్లిమెంటెడ్ ఇన్ అమెరికా. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏమవుతుందంటే ఎలక్షన్స్ అనేటువంటివి ఈవెంట్ ఎలక్షన్స్ కూడా స్ట్రాటజిస్టులు, ఈవెంట్ మేనేజర్స్, ప్రాపగాండా మేనేజర్స్ వచ్చేసేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మేనేజర్ల కింద ఉండి నాయకులకి డైరెక్షన్లు ఇస్తున్నారు. ఏమని, మనం ఒక సింపతి ఈవెంట్ పెట్టాలి, ఆ సింపతి ఈవెంట్ లో ఈవెంట్ ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ముందుగానే చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక కొత్త కోణం వచ్చినట్టుందండి. ఏంటంటే మెర్సనరీస్ యాంగిల్ కూడా వచ్చినట్టుంది. ఇప్పుడు కిరాయి హంతకులు అని మామూలుగా కొంతమందిని మేము మామూలుగా తిడుతూ ఉంటాం. అదే మనం తిడుతూ ఉంటాం మామూలుగా. అట్లా కిరాయి హంతకులు కూడా దీంట్లో అవసరమైన స్ట్రాటజిస్టులు ఇప్పుడు కిరాయి హంతకులను కూడా తీసుకురావాల్సి వచ్చేటట్టుంది. ఇప్పుడు మీరు చెప్పే PR వ్యూహాలు కానీ ఇంకోటి కానీ దాంతో పాటు యాంగిల్ వచ్చినట్టుంది ఏపీ నుంచి అమెరికా దాకా ఎన్నికలు. అవునవును. మీరు ఉదాహరణ చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ ఆమెకి ఎవరికి మమతా బెనర్జీకి కూడా అడ్వైజర్ ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఒక సివిల్ మెర్సనరీ అనుకుంటే వీళ్ళు క్రిమినల్ మెర్సనరీస్ అనుకోవచ్చా మీ లీగల్ పరిభాషలో? అంతే. అంతేకాకుండా మీరు గమనించండి, ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఎవరికైతే అడ్వైజ్ చేశాడో ఈ ఎలక్షన్స్, మమతా బెనర్జీకి అడ్వైజ్ చేశాడు. మమతా బెనర్జీకి ఎలక్షన్స్ ముందు వీల్ చైర్ లో కూర్చోబెట్టి నడిపించాడు స్టేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు. అదే విధంగా లాస్ట్ టైం ఏపీలో స్టేట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ కోడికత్తి వ్యవహారం జరిగింది. మళ్ళీ ఈ ఎలక్షన్ లో గులకరాయ వ్యవహారం జరిగింది. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ ఎక్కడెక్కడైతే ఉన్నాడో మీకు ఈ అటెంప్ట్ వాళ్ళ మీద జరిగినట్టుగా ఒక ఈవెంట్ ప్రతి దాంట్లోనూ ఉంటుంది. అదే విధంగా వీళ్ళని అంటున్నది ఇటువంటి టెక్నిక్స్ అన్నిటిని కూడా ఓవర్సీస్ నుంచి బాగా చేశారేమో, లేకపోతే ఓవర్సీస్ వాళ్ళు మనల్ని చూసి బాగా చేశారేమో. బట్ ఏమైనప్పటికీ కూడా ఈ రోజుల్లో ఇది ఒక ఈవెంట్ కింద ప్రతి వాళ్ళు కూడా కిషోర్ స్ట్రాటజీ గోస్ గ్లోబల్ అనుకోవాలా? అనుకోవాలి. కరెక్ట్. సో ఆ నేపథ్యంలో ఈ ట్రంప్ ఎంతవరకు హత్య యత్నానికి గురి కాబడ్డాడు అనేటువంటిది ఒక మీమాంస కింద మిగిలిపోతుంది. కానీ దానివల్ల సింపతి కొద్ది కాలంలో పెరిగినప్పటికీ కూడా, ఫస్ట్ కొన్ని రోజుల్లో పెరిగినప్పటికీ కూడా, ఎప్పుడైతే కమలా హ్యారిస్ యొక్క క్యాండిడేచర్ పైకి వచ్చిందో అది కమలా హ్యారిస్ యొక్క పర్సనాలిటీ ముందు తట్టుకోలేకపోతున్నది. అందుమూలంగానే ట్రంప్ ఈ సెకండ్ డిబేట్ కూడా, ప్రెసిడెన్షియల్ సెకండ్ డిబేట్ కూడా నేను పార్టిసిపేట్ చేయను కమలా హ్యారిస్ తో అని చెప్పి ముందుగానే అనౌన్స్ చేశాడు. అంటే అతను ఒక విధమైన కలవరానికి గురవుతున్నాడు అనమాట. ఏంటి, ఈ కమలా హ్యారిస్ తో నాకు ఇలా వచ్చింది ఏంటని చెప్పి. అతను ఆయన మధ్య క్రిస్టియన్ ఒక చర్చ్ మీటింగ్ లోనో క్రిస్టియన్స్ సంబంధించిన ఒక సమావేశంలోనో ఏమే చాలా దారుణమైన ఆరోపణలు కూడా చేశారండి. అంటే ఏమొస్తే క్రిస్టియన్ వాల్యూస్ అయినా దెబ్బతింటాయి, వీళ్ళంతా ప్రో అబార్షన్స్ బ్యాచ్, కొంచెం లిబరల్ గా ఉంటారు, ఇవన్నీ కూడా మాట్లాడి, అంటే ఆ స్థాయికి కూడా ఆయన స్టూప్ డౌన్ అయినట్టుందండి. అంటే ఇప్పుడు మెయిన్ ఒక అంశం అమెరికన్ ఎలక్షన్స్ లో ఏంటంటే అబార్షన్ లా గురించి అనమాట. అబార్షన్ లా గురించి ఈ డెమోక్రట్స్ ఏమంటారు, అబార్షన్ అనేటువంటిది ఒక లేడీ తనంతట తానుగా తీసుకునే డెసిషన్, దాని మీద గవర్నమెంట్ అనేటువంటిది ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని అంటారు.
అలా అంటున్నప్పుడు రిపబ్లికన్స్ ఏమంటారు, అబ్బాయి అలా ఎలా కుదురుతుంది? 9th month లో ఒక లేడీ వచ్చి నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అంటే మీరు 9th month లో ఆ లోపల ఉన్న కిడ్ని ఎలా చంపుతారు మీరు అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎవరు రిపబ్లికన్స్. సో ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యన కూడా క్వైట్ కాంట్రాస్టింగ్ వ్యూస్ ఉన్నాయన్నమాట ఈ అబార్షన్ లాస్ తీసుకుని. అంటే బేసికల్ గా ఈ డెమోక్రట్స్ లిబరల్ గా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ విషయాల్లో జోక్యం కల్పించుకోకూడదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. రిపబ్లికన్స్ ఏం చెప్తున్నారు, ఓకే బట్ కానీ నువ్వు ఎట్ ద కాస్ట్ ఆఫ్ చంపడం గురించి చంపి వాళ్ళకి పర్సనల్ లాస్ అని చెప్పి చెప్పడం తప్పని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ డిబేట్ అనేటువంటిది యాక్చువల్ గా యుఎస్ఏలో ఎప్పటి నుంచో ఉందండి. యుఎస్ఏలో గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ డిబేట్ నడుస్తూనే ఉంటుంది. అది మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం వింటున్నాం కాబట్టి మనకు అనిపిస్తుంది, కానీ మన హిస్టరీ చదివినట్లయితే కమలా హారిస్ ని డిఫేమ్ చేయడానికి ఆయన దీన్ని వాడుతున్నారు. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ ఒకటి మెయిన్ ఇష్యూ. మన ఇండియాలో ఎలాగైతే ఇన్ఫ్లేషన్ ఒక ఇష్యూ కింద ఎలక్షన్ లో ఉందో అదే విధంగా యుఎస్ఏ లో కూడా ఇన్ఫ్లేషన్ ఒక ఇష్యూ కింద మారింది. అయితే ఇన్ఫ్లేషన్ తో సమానంగా అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రజలకి అవసరమైన డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇప్పటికి కూడా. ఆ డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్సెస్ కరెన్సీ అనేది ముద్రించడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఆమె కమలా హారిస్ ఇన్ఫ్లేషన్ కి సంబంధించి ఏమి చెప్పలేకపోయింది అనేది కూడా ఒకటి వచ్చింది. దాని మీద ఏం చెప్తారండి? అంటే ఇప్పుడున్న నేపథ్యంలో అమెరికాకి నిన్న ఫెయిల్ అయిందని చెప్తున్నారు కదా ఇన్ఫ్లేషన్ సంబంధించిన సమాధానం. అది ఆ ప్రశ్న ఏంటి, ఆమె ఏం చెప్పింది? అంటే ఎకనామికల్ గా వాళ్ళు అనేది ఏంటంటే డెమోక్రేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మనీ ప్రింటింగ్ చేసి ఇన్ఫ్లేషన్ ని బాగా పెంచేశారు. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు రిపబ్లికన్స్ ఏమని చెప్తున్నారు, మేము సెల్ఫ్ సర్వింగ్ కింద ఏం చేస్తామంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ చేసి మన కంట్రీలో అంటే అమెరికాలో ఎక్కువ చేసి ఆ ఆయిల్ ని మనం తక్కువ రేట్లో అమ్మడం ద్వారా ఈ రేట్లు తగ్గిపోతాయి, ఆటోమేటిక్ గా అన్ని రేట్లు తగ్గిపోతాయి, ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుంది, ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి రిపబ్లికన్స్ చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా డెమోక్రాట్స్ దగ్గర ఒక స్ట్రాటజీ లేదు. అంటే ఏంటి, రిపబ్లికన్స్ డ్రిల్ బేబీ డ్రిల్ అనేటువంటి ప్రోగ్రామ్ లో ఈ ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళు దాని మీద తగ్గట్టుగా వాళ్ళకి ఒక స్ట్రాటజీ చెప్పలేకపోతున్న కారణంగా వాళ్ళు ఏమంటున్నారు, ఈ డెమోక్రాట్స్ రాను ఇంకా ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్లీ కింద ఈ డబ్బులు ప్రింట్ చేస్తూనే ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ పోతారని చెప్పి ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఏ లెగసీని అయితే ట్రంప్ డెమోక్రాట్స్ కి ఇచ్చాడో కోవిడ్ నేపథ్యంలో, ఆ కోవిడ్ నేపథ్యంలో అమెరికా చేసిన చర్యలను మనం తప్పుగా చూడవలసిన అవసరం లేదు. ఎకనామిక్ పర్స్పెక్టివ్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే సిటిజన్స్ అందరికీ కూడా డబ్బులు ఏమీ ఇబ్బంది లేకుండా ప్రింట్ చేసి వాటిని వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళకి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూశారు. అంతే విధంగా వాళ్ళకి ఏదో విధంగా ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి వాళ్ళు డబ్బులు సంపాదించుకునేలా చేసి దాంతో వాళ్ళ జీవనాన్ని గడిపేట్టుగా చేశారనమాట. సో అది యాక్చువల్గా ఏ ఎకనామిస్ట్ అయినా చేసే చర్య కింద భావించాలి. ఇప్పుడు డల్నెస్ లో ఎకానమీ డల్ పీరియడ్ లోకి వెళ్ళినప్పుడు, సో దాని నుంచి ఇప్పుడు ఎకానమీని మళ్ళీ ఎలాగా ఈ ఇన్ఫ్లేషన్ తగ్గిస్తూ రావాలనేటువంటిది దట్ విల్ ఆటోమేటికలీ హ్యాపెన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ అయిపోయిన వెంటనే మామూలుగా చర్యలు తీసుకుంటూ వెళ్తే ఈ ప్రింటింగ్ తగ్గించినట్లయితే ఆటోమేటిక్ గా అది తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఆ సైకిల్లో. అంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్ లో ఎవరు వస్తే అమెరికన్ ఎకానమీ ఇప్పుడు పట్టాల మీదకి ఎక్కుతుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా కొంత సంక్షోభంలోనే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ లో మనం చూసినట్లయితే ఇప్పుడు రిపబ్లికన్స్ యొక్క పాలసీ ఎలా అంటే కార్పొరేట్స్ ట్యాక్స్ తగ్గించడం. మన ఇండియాలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి ఇండివిజువల్స్ ట్యాక్స్ ఎలా పెంచారో అదే విధంగా రిపబ్లికన్ పాలసీ కూడా కార్పొరేట్స్ ట్యాక్స్ తగ్గించు, ఇండివిజువల్స్ ట్యాక్స్ పెంచు. ఓకే, అదే విధంగా హెల్త్ కేర్ ఎక్స్పెండిచర్ ఇండివిజువల్ పెరిగినా కానీ రిపబ్లికన్స్ కేర్ చేయరు. కానీ డెమోక్రాట్స్ వాళ్ళు లెఫ్టిస్ట్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్స్ కి టాక్సేషన్ తగ్గించడం ఒకటి, కార్పొరేట్ టాక్సేషన్ పెంచడం ఒకటి,
అదే విధంగా హెల్త్ కేర్ అనేటువంటిది ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చూసే పాలసీస్ వాళ్ళవి. అంటే బేసికల్ గా లెఫ్టిజం వర్సెస్ రైటిజం మన ఇండియాలో ఎలాంటి అదే విధమైన భావనలతో అక్కడ కూడా నడుస్తూ వస్తుంది. సో ప్రజలకి అంటే ఆర్డినరీ పీపుల్ కి డెమోక్రాట్స్ ఎక్కువ నచ్చుతారు. కారణం ఏంటంటే వాళ్ళకి డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉండేటట్లుగా వాళ్ళ యొక్క పాలన నడుస్తూ ఉంటుంది. అయితే ట్రంప్ వచ్చినప్పుడు అతను కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉంటాడు. కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉండడం చేత అతని పాలసీ ఏంటి, కార్పొరేట్ ట్యాక్సేషన్ తగ్గించినట్లయితే కార్పొరేట్స్ ఎక్కువ జాబ్స్ ఇస్తాయనేటువంటి థియరిటికల్ వేలో వెళ్తాడు. కానీ అది సర్టెన్ టైమ్స్ అది వర్కౌట్ కాదనమాట. ఆ వర్కౌట్ కాని నేపథ్యంలో ట్రంప్ యొక్క థియరీకి థియరిటికల్ ఎవిడెన్స్ అనేటువంటిది లేదు, అంటే ఎవిడెన్స్ బేస్డ్ రిజల్ట్స్ అనేటువంటివి లేవు. కానీ థియరిటికల్ గా అతని థింకింగ్ కూడా కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎకనామిక్ థియరీస్ లో అది కూడా వన్ ఆఫ్ ది థియరీస్ అనమాట. కార్పొరేట్స్ ట్యాక్స్ తగ్గించేస్తే కార్పొరేట్స్ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి ఆ డబ్బు ఎక్కువైపోయిన డబ్బుల్ని మళ్ళీ పెట్టుబడి పెట్టి ఎక్కువ వ్యక్తుల్ని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ లో తీసుకుంటాయని చెప్పి. కానీ అటువంటి కార్పొరేట్స్ ఉన్నప్పుడు ఓకే, అలా కాకుండా కార్పొరేట్స్ తమ ప్రాఫిట్స్ పెంచుకోవడానికి, తమ రిజర్వ్స్ పెంచుకోవడానికి ఈ ఆపర్చునిటీని ఉపయోగించినట్లయితే అది ప్రజల మీద భారం పడుతుంది. సో అది టూ వేస్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ ఎకనామిక్ థియరీ క్వశ్చనబుల్ అనమాట. కానీ ఈ పంప్ ప్రైమింగ్ ఏదైతే జరిగిందో బైడెన్ టైంలో జరుగుతూ వస్తుందో, ఆ పంప్ ప్రైమింగ్ ఫర్ ది టైం బీయింగ్ అమెరికన్ ఎకానమీ జైంట్ ఎకానమీ కాబట్టి అమెరికన్ ఎకానమీకి అది సరైన సొల్యూషన్ గానే మనం భావించాలి. అయితే ఇప్పుడు మనం ఈ ఎలక్షన్ లో నెట్ ఫేవరబిలిటీ అంటే ఎకానమిస్ట్ అనేటువంటి పత్రిక, ఎకనామిక్ టైమ్స్ కాదు ఎకానమిస్ట్ అనేటువంటి మ్యాగజైన్ తన యొక్క డైలీ సర్వేస్ లో ఒక అవుట్కమ్ చూపిస్తూ ఉంటుంది. ఏమైనా అవుట్కమ్ చూపిస్తూ ఉంటుంది, నెట్ ఫేవరబిలిటీ ఎవరి పక్షాన ఉంది పర్సంటేజ్ వైజ్ అని చూపిస్తూ ఉంటుంది. అది ఈ రోజు ఈ టైం వరకు కూడా ఇప్పుడు చూసినట్లయితే నెట్ ఫేవరబిలిటీలో కమలా హ్యారిస్ టాప్ లో ఉంది, ఫాలోడ్ బై ట్రంప్ కి కమలా హ్యారిస్ కి కూడా ఆల్మోస్ట్ 10 points డిఫరెన్స్ ఉందన్నమాట ఆ నెట్ ఫేవరబిలిటీలో. అంటే ఫేవరబుల్ క్యాండిడేట్ కింద కమలా హ్యారిస్ ఎమర్జ్ అవుతూ వస్తుంది. ఏ క్రిటిసిజం ట్రంప్ చేసినప్పటికీ కూడా కమలా హ్యారిస్ వస్తుంది. అయితే ట్రంప్ కూడా తన దగ్గర అస్త్రాలన్నింటినీ కూడా ఉపయోగిస్తున్నాడు, నెగిటివ్ అస్త్రాలని. ఉదాహరణకి దాని గురించే ప్రస్తావిస్తున్నానండి. ఇప్పుడు వరకు ఏంటంటే ఆమె ఇండియన్, అంటే ఇప్పుడు ఆమె ఇండియన్ మదర్ కి అది జమైకా ఫాదర్ కి పుట్టింది కాబట్టి కమలా హ్యారిస్. ఇప్పుడు ఆమె ఇంతకీ ఇండియనా లేదంటే ఆఫ్రికన్ అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. అట్లాగే వాళ్ళ తాత వాళ్ళు కూడా ఇండియన్ నుంచి శారీ పంపిస్తే ఆమె శారీ కట్టుకున్న ఫోటోని డిస్ప్లే చేయడం ద్వారా ఆమె ఇండియన్ అని ప్రూవ్ చేయడానికి కూడా, అంటే ఇట్లాంటి కూడా ప్లే చేస్తున్నాడు ట్రంప్. ఇట్లాంటి ట్రిక్స్ మీద ఏం చెప్తారు? అట్లాగే హస్బెండ్ కూడా ఆయన జ్యూ అనుకుంటా కదండి, కమలా హారిస్ హస్బెండ్ జ్యూ. అంటే ఆమె ఇప్పుడు బ్లాక్స్ ఇండియన్స్ వీళ్ళ ఆరిజిన్ అంటే ఏషియన్స్ అంటే వీళ్ళ మద్దతు సంపాదించుకుందాం అనుకుంటే మధ్యలో ఈయన ఏదో ఒక తంపు పెడుతున్నాడు. దాని మీద ఏం చెప్తారు? అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈవెన్ ట్రంప్ యొక్క రన్నింగ్ మేట్ జేడి వ్యాన్స్ యొక్క భార్య కూడా చిలుకూరి, మన ఆంధ్ర అమ్మాయి, మన తెలుగు అమ్మాయి ఆమె ఓకే. సో మరి ఆమె కూడా ఇండియనే కదా. ట్రంప్ తన రన్నింగ్ మేట్ కింద వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కింద సెలెక్ట్ చేసుకున్న జేడి వ్యాన్స్ యొక్క భార్య కూడా ఇండియన్నే. ఒక పక్క నుంచి జేడి వ్యాన్స్ ని పొగుడుతున్నాడు, ఇంకో పక్క నుంచి ఆ చిలుకూరి అమ్మాయిని పొగుడుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, మంచి ఫ్యామిలీ అని చెప్పి పొగుడుతున్నాడు. ఆ అమ్మాయి బాగా తెలివైందని చెప్తున్నాడు, ఏల్ యూనివర్సిటీ నుంచి లా చదివిందని చెప్తున్నాడు. అది చేస్తూనే ఉన్నాడు. ఇంకో పక్క నుంచి వాంటెడ్లీ, అంటే ఇది బ్యాంక్రప్ట్ థింకింగ్ అనమాట. అతని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అతనికి కూడా కొంచెం భ్రమించినట్టు అవుతుంది అనమాట. ఎందుచేతంటే ఒక పక్క తన రన్నింగ్ మేట్ యొక్క భార్య ఇండియన్ అయితే ఆ ఇండియన్ ని పొగుడుతూనే ఇంకొక పక్క కమలా హ్యారిస్ యొక్క ఇండియన్ ఆరిజిన్ గురించి క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, మొన్న బ్లాక్ జర్నలిస్ట్ యొక్క కన్వెన్షన్ అయింది. ఆ కన్వెన్షన్ లో అతను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేసిన టైంలో అక్కడ ఇంటర్వ్యూయర్స్ అడిగినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, కమలా హ్యారిస్ ఇంతకీ బ్లాకా ఇండియనా అని అడిగాడు. అని అడిగితే
అని అడిగితే అక్కడున్న జర్నలిస్ట్ ఏమని చెప్పిందంటే ఆమె బ్లాక్ కిందే క్లెయిమ్ చేసుకుంటుందని చెప్పారు. అయితే అతను ఏమన్నాడంటే బట్ షీ ఫీల్స్ ప్రైడ్ టు సే దట్ షీ హ్యాస్ ఇండియన్ షీ ఫాలోస్ ఇండియన్ ట్రెడిషన్స్ అని చెప్పాడు. అంటే ఆమె ఇండియన్ ట్రెడిషన్స్ ని ఫాలో అవుతుందని చెప్పి ఆమె గర్వపడుతూ ఉంటుంది, చాలాసార్లు చెప్పింది. బట్ కానీ ఆమె సడన్ గా ఎలక్షన్ టైంలో బ్లాక్ అని చెప్పుకుంటోంది. బట్ ఏదైనప్పటికీ కూడా నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పి మళ్ళీ చివరిని మళ్ళీ మాట్లాడాడు. ఇద్దరిలో ఎవరైనప్పటికీ కూడా నాకు అబ్జెక్షన్ లేదని చెప్పి చివరిలో అన్నాడు. అంటే కావాలని ఏదో ఒక ఇష్యూ రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతను చేసిన తప్పల్లా ఏంటంటే రేపు అక్కడ అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ కూడా ఓటు వేయవలసి ఉంటుంది అతనికి. ఓకే, అమెరికన్ సిటిజన్స్ అండ్ ఇండియన్స్ కూడా ఓటు వేయవలసి ఉంటుంది. సో అదే విధంగా తన రన్నింగ్ మేట్ యొక్క వైఫ్ కూడా ఇండియనే. అటువంటి నేపథ్యంలో ఈ విధమైన షాలో కామెంట్స్ చేయడం మూలంగా అతని యొక్క పేరే పాడవుతూ వచ్చింది. అందుచేతనే ఆ బ్లాక్ జర్నలిస్ట్ కాంక్లేవ్ తర్వాత వాళ్ళు రియాలిటీ చెక్ అని చెప్పి ఒకటి పెడతారనమాట అమెరికాలో. ఆ షో అయిపోయిన తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క మాటలు ఎంతవరకు నిజం అనేటువంటి ఒకటి పెడతారనమాట. దాంట్లో రిజల్ట్ వచ్చాయి. ట్రంప్ అబద్ధం ఆడుతున్నాడు, ఒక పక్క నుంచి చేసేదేమో ఇది, ఇంకో పక్క నుంచి చెప్పేది ఇది అని చెప్పి అక్కడ ఆ వేరియేషన్ వాళ్ళు ప్రజలు ఐడెంటిఫై చేశారు. అక్కడ ఆ విధంగా సిస్టమ్ ఉంది కాబట్టి అది నోటిఫై అయ్యాడు అనమాట ఆ విషయంలో. ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ చాలా తక్కువ ఉంటది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఓటింగ్ మీద ఉండదు అనేది ఒకటి వినపడుతుంది. నిజమేనండి, కరెక్టే. కానీ ఏంటంటే అక్కడ మీకు మెయిన్ ఈ బాగా డబ్బున్న వ్యక్తుల్లో ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంచేత వీళ్ళు ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారన్నమాట వీళ్ళు. సో అంచేత వీళ్ళ యొక్క మద్దతు అవసరం ఉంటుంది. ఆ మద్దతు అవసరం ఉండడం అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోయినా ఓటు ద్వారా. సో అంచేత వాళ్ళని చందనాడుకోవడం వల్ల ట్రంప్ వచ్చేదేమీ లేదు. అల్టిమేట్ గా ట్రంప్ మోడీ యొక్క ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మోడీ కూడా ట్రంప్ యొక్క ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటాడు. సో అతను ఇండియన్స్ ని చందనాడుకోవాల్సిన విషయం లేదు. అదే విధంగా బ్లాక్ అనేటువంటి క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు ఇండియన్స్ కూడా బ్లాక్సే కదా. ఇప్పుడు ప్రపంచంలో వైట్స్ అండ్ బ్లాక్స్ కింద మనం బైఫర్కేట్ చేస్తే మనుషుల్ని, ఇండియన్స్ కూడా బ్లాక్స్ కిందే వస్తారు. ఇండియన్స్ ఏమి కూడా డిఫరెంట్ సెక్ట్ ఏం కాదు. ఇండియన్స్ సెపరేట్ గా చూసినట్లయితే మన కలర్ వైట్ గా ఉన్నా, మన కలర్ కొంచెం గోధుమ రంగులో ఉన్నా, మన కలర్ బ్లాక్ గా ఉన్నా కానీ కూడా మనందరం బ్లాక్స్. నేను వైట్ కనిపిస్తున్నా, నేను బ్లాక్ నే క్లాసిఫికేషన్ లో. నేను ఇదేంటంటే మన ఇండియన్స్ అందరం బ్లాక్ కిందకే వస్తాం. అది కూడా ఆ విధంగా చూసినా కానీ అతని యొక్క సేయింగ్ తప్పది. అది అలా చెప్పుకుండవలసింది కాదు. కానీ ఎనీవే ప్రజలు అక్కడ గమనించారు, ఆ వేరియేషన్ లో వాళ్ళు కనిపెట్టారు అతని యొక్క మాటల్లో. కొన్ని స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి, అవి డిటర్మిన్ చేస్తాయి. అక్కడ కమలా హారిస్ తట్టుకోవడం కష్టం అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ స్వింగ్ స్టేట్స్ ఏంటి, ఆ స్వింగ్ స్టేట్స్ అంటే ఏంటి, అక్కడ ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి? అంటే స్వింగ్ స్టేట్స్ అంటే ఇక్కడ మళ్ళీ పర్సెప్షన్ ప్రకారం మారుతూ ఉంటుందండి. స్వింగ్ స్టేట్స్ అంటే ఏంటంటే ఏవైతే స్టేట్స్ ఫైనల్ గా ఎటుపక్కకి మారుతాయి, వాటి స్వింగ్ ఎటుపక్క అవి అంటే వాళ్ళ డెసిషన్ ను ఆల్రెడీ తీసుకుని లేరన్నమాట. ఏంటి, మేము ఆల్రెడీ ఈ క్యాండిడేట్ కి ఓటు వేయాలి, ఈ పార్టీని మేము సపోర్ట్ చేస్తున్నాము అనేటువంటి డెసిషన్ వాళ్ళు తీసుకుని ఉండరు అనమాట. సో అటువంటి నేపథ్యంలో ఏ స్టేట్స్ లో జనాలు ఇంకా ఫిక్స్డ్ కాలేదో, ఇంకా అన్డిసైడెడ్ ఓటర్స్ వాళ్ళ ఓట్స్ స్వింగ్ అవుతాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ డెసిషన్ మనకి అసెస్మెంట్ చేయడానికి రాదు కాబట్టి ప్రీ పోల్స్ లో వాటిలోనూ అవి స్వింగ్ స్టేట్స్ అంటారు. మీరు ఇప్పుడు చూసినట్లయితే యాక్చువల్ గా మొత్తం ఓటింగ్ ఇంటెన్షన్ ఇప్పటి వరకు ప్రజల్లో 47% తమ యొక్క ఓటింగ్ ప్రిఫరెన్సెస్ గురించి చెప్పారు. యాక్చువల్ గా 53% తమ యొక్క ఓటింగ్ ఇంటెన్షన్స్ గురించి ఇంకా చెప్పలేదు. ఓకే, సో ఈ చెప్పని వాళ్ళు ఏ స్టేట్స్ లో ఉన్నారు, ఎంత మెజారిటీలో ఉన్నారు, వాళ్ళు ఆ స్టేట్ లో ఉన్న పోల్ ని డిసైడ్ చేస్తారు అనమాట. ఈ 47% లో డెసిసివ్ గా చెప్పిన వాళ్ళు ఎనీవే డిటర్మైన్డ్, మేము వీళ్ళకి వేస్తాం అని చెప్పేసినట్టే. సో అవి స్వింగ్ స్టేట్స్, నాన్ స్వింగ్ స్టేట్స్ కిందకి వస్తాయి. మరి వాటి సిచ్యువేషన్ కూడా డైలీ మారుతూ ఉంటుంది. ఈ క్యాంపెయిన్ లో జరిగే చేంజెస్, క్యాంపెయిన్ లో వచ్చే కొత్త అంశాలు, వీటి మీద అలాగే క్యాండిడేట్స్ వెళ్ళి వాళ్ళని కలవడాలు, రోడ్ షోస్ చేయడాలు,
వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కానీ కాన్స్టెంట్ గా మనం ఏం చెప్పలేము టిల్ టువర్డ్స్ ది ఎండ్ అది అయ్యేదాకా. కానీ ఓవరాల్ గా చూసినట్లయితే ఇంకా 53% ఓటర్స్ అన్డిసైడెడ్ గా ఉన్నారు నవంబర్ 5th ఎలక్షన్ స్వింగ్ స్టేట్స్ లో ఎవరికి అనుకూలంగా ఉందండి పరిస్థితి, కమలా హ్యారిస్ కా ట్రంప్ కా? ఓవరాల్ గా చూసినట్లయితే యాజ్ ఆన్ టుడే యాజ్ పర్ ద రిపోర్ట్స్ కమలా హ్యారిస్ కి అన్ని అనుకూలంగా ఉన్నాయండి. కమలా హ్యారిస్ కి అనుకూలంగా ఉన్నాయండి. నేను కంక్లూడ్ చేసే ముందు ఇంకేమైనా అమెరికా ఎన్నికలకు సంబంధించిన విశేషాలు ఏమైనా చెప్తారు? అమెరికా ఎన్నికల గురించి సంబంధించిన విశేషం అంటే నా ఉద్దేశం ప్రకారం యాక్చువల్ గా అమెరికాలో మీరు రేర్ అకేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్స్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ కింద మారి సెకండ్ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఎన్నికైన నేపథ్యాలు, ఆ నేపథ్యంలో కమలా హ్యారిస్ ని కూడా ఒక వ్యక్తికి చూడవలసి ఉంటుంది. అయితే కమలా హ్యారిస్ కి ఇక్కడ వస్తున్న అడ్వాంటేజ్ ఏంటంటే కమలా హ్యారిస్ ప్రాసిక్యూటర్ కింద పనిచేసింది తన యొక్క క్యారియర్ స్టార్టింగ్ లో. ఆమె క్లియర్ గా చెప్పింది ఒక ర్యాలీలో, ఏమని చెప్పిందంటే నేను షీట్స్ ని చూస్తాను, పెర్పెట్రేటర్స్ ని చూశాను, ఫ్రాడ్స్టర్స్ ని చూశాను, నేను రోజు కోర్టులో ఇటువంటి వాళ్ళని ప్రాసిక్యూట్ చేశాను, నాకు తెలుసు ట్రంప్ ఏ టైపు వ్యక్తో అని చెప్పి. అంటే ఆమె ఒక విధంగా ఏం చేసిందంటే ఈ ట్రంప్ యొక్క పర్సనాలిటీని ఒక్కసారిగా డౌన్ చేసి పడేసింది. ఎలా చేసి పడేసిందంటే ఈ ట్రంప్ అనేవాడు ఆల్రెడీ హీఈస్ ఎ కన్విక్టెడ్ ఫెలోనీ. అంటే అతను ఆల్రెడీ కోర్టు ద్వారా కన్విక్టెడ్ ఫెలోనీ అవడం మూలంగా అతని మీద ఇంకా ఈ సెంటెన్స్ ఇంకా ఇది చేయవలసిన అవసరం ఉందన్నమాట. అది పెండింగ్ లో ఉంది. సో నేరపూరితమైన బ్యాక్గ్రౌండ్ కలవాడు, అటువంటి వ్యక్తులను హ్యాండిల్ చేయడం నాకు చాలా బాగా తెలుసు అని తన యొక్క ఇంటలెక్చువల్ కోషెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా ఆమె ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ఆ విధంగా ప్రజలు కూడా ఆమెను చూస్తున్నారు. సో ఆ నేపథ్యంలో నా ఉద్దేశం ప్రకారం ఆమెకి రేటింగ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఆమె మొట్టమొదట్లో భావించినట్లుగా ఆమె ఫస్ట్ లో అందరూ ఏమనుకున్నారంటే ఆమె అంత గొప్పగా మాట్లాడి స్కిల్స్ లేవనుకున్నారు. కానీ ఆమె మాట్లాడేవి పాయింటెడ్ గా ఉంటున్నాయి. ఆ పాయింటెడ్ గా ఉన్నవి అవి బాగా ప్రజలకు హత్తుకుంటున్నాయి. అదొక ప్లస్ పాయింట్ అయింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైందంటే ఆమె బ్లాక్, ఇండియన్ ఆరిజిన్, ప్లస్ ఆమె హస్బెండ్ జూయిష్, ప్లస్ ఆమె అమెరికన్ సిటిజన్. సో ఇవన్నీ కూడా ఆమెకి ప్లస్ పాయింట్స్ కింద వస్తున్నాయి. బరాక్ ఒబామాకి ఏ విధంగా అయితే అడ్వాంటేజ్ గా ఉండేదో ఆ టైంలో, అదే విధంగా ఇప్పుడు కమలా హ్యారిస్ కూడా అన్ని వర్గాల నుంచి కూడా ఇది పాపులారిటీ పెరుగుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ ఈవెన్ 2020లో ట్రంప్ కి ఓట్ చేసిన వాళ్ళు కూడా ఓపెన్ గా డిక్లేర్ చేస్తున్నారు. ఏమనంటే మేము ఈసారి కమలా హ్యారిస్ కి వేస్తాము, చేంజ్ అయిన నేపథ్యంలో, ఈ బైడెన్ చేంజ్ చేసిన నేపథ్యంలో అని చెప్తున్నారు. సో అన్ని విధంగా చూసినట్లయితే నా ఉద్దేశం ప్రకారం ట్రంప్ కొన్ని మిరాకిల్స్ చేస్తే తప్ప కమలా హ్యారిస్ ని ఓడించడం అనేటువంటిది అంత ఈజీ కాదండి యాజ్ ఆన్ టుడే. ఓకే, మొత్తానికి అమెరికా ఎన్నికలకు సంబంధించిన సమకాలీన విశేషాలు ఇప్పుడు శాస్త్రి గారి నుంచి తెలుసుకున్నాం. ఈ అంశాలను చెప్పినందుకు ఆయనకు థ్యాంక్స్ అండి. శాస్త్రి గారు నమస్తే అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.